సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయన్ను గచ్చిబౌలిలోని ఏజీ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో తమ్మినేని బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. తమ్మినేని ఆరోగ్యం విషమంగానే ఉందని, వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు డాక్టర్స్. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. అధికారులను ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను 3 నెలల్లో పూర్తి చేయాలన్నారు. అడ్డంకులన్నీ అధిగమించి అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేసేందుకు తెలంగాణను 3 క్లస్టర్లుగా విభజించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. తెలంగాణలోని 2 ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థుల్ని కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లను అధిష్టానం ఫైనల్ చేసింది. ఏఐసీసీ నుంచి ఈ 2 నేతలకు సమాచారం అందినట్లు తెలిసింది. అయితే ఇవాళ నామినేషన్ వేసేందుకు అవసరమైన ఏర్పాట్లు తీసుకుంటున్నారు. అయితే ఈ 2 ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు వేర్వేరుగా నిర్వహించనున్న కాంగ్రెస్కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి జరుగుతున్న సన్నాహాల మధ్యలో దేశమంతా ఇప్పుడు రామమయం అయిపోయిందన్నారు ప్రధాని మోదీ. రాముడు సాంఘిక జీవితంలో సుపరిపాలనకు ఒక ప్రతీక అని, అతను యావత్ దేశానికి గొప్ప ప్రేరణగా మారగలడని విశ్వాసం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ కూడా రామరాజ్యం గురించి మాట్లాడేవారని శ్రీ సత్యసాయి జిల్లాలో నాసిక్ కేంద్రం ప్రారంభోత్సవంలో గుర్తు చేశారు ప్రధాని. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ లేపాక్షి మందిరాన్ని సందర్శించారు. రాముడు జటాయువుతో మాట్లాడిన ప్రాంతమని చెబుతూ పారవస్యానికి లోనయ్యారు ప్రధాని మోదీ. దర్శనానంతరం మోదీకి ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు పలికారు. అయితే స్వామివారి శేషవస్త్రాన్ని బహూకరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మందిరంలో శాస్త్రీయ సంగీత కళాకారులు కీర్తనలు, భజనలు ఆలపించారు. వారితో స్వరం కలిపారు ప్రధాని మోదీ. ఏపీలో అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్ పరిపాలన సాగిస్తుందన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఎల్లుండి విజయవాడలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరిస్తారని తెలిపారు. ఆ రోజున 1,00,000 మందితో సమతా సభ నిర్వహిస్తామని చెప్పారు విజయసాయిరెడ్డి. ఏసీసీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల నియమితులయ్యారు. ఆ పదవికి రాజీనామా చేసిన గిరిగి రుద్రరాజు స్థానంలో షర్మిలను నియమిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందంటూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పార్టీకి ఇన్నాళ్లు సేవలందించిన రుద్రరాజుకు సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం కల్పించింది. విజయవాడ అర్బన్ వైసీపీ అధ్యక్షుడు బొప్పన్న భవకుమార్ కు ఆ పార్టీ రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ నేతల వరుస సంప్రదింపుల తర్వాత ఈ నిర్ణయానికి వచ్చారు. ఇవాళ కేసినేని చిన్నితో కలిసి లోకేష్ ను కలవనున్నారు. గత ఎన్నికల్లో విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన భవకుమార్ పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథికి అత్యంత సన్నిహితుడు. భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశ ప్రజలందరూ పేదరికం నుంచి బయటపడే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని చెప్పారు. ఆ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలనే సంకల్పంతో ప్రధాని మోదీ వికసిత్ భారత్ సంకల్పయాత్ర దేశవ్యాప్తంగా కొనసాగిస్తున్నారని చెప్పారు కిషన్ రెడ్డి. కాచిగూడలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మళ్లీ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అయోధ్య రామ మందిరంతో పాటు ఏప్రిల్లో హైదరాబాద్ లో జరిగే శోభాయాత్రపై బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు. శోభాయాత్ర నిర్వహిస్తే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని, తన కొడుకుని కిడ్నాప్ చేసి తనను కాల్చి పడేస్తామంటున్నారని కంప్లైంట్ చేశారు. సిరిసిల్ల వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందరినీ ఆత్మీయంగా పలకరించారు. అందరికీ షేక్ హ్యాండ్స్ ఇచ్చి సెల్ఫీలు దిగారు. అక్కడే ఉన్న బర్త్డే బాయ్ కు చాక్లెట్లు తినిపించారు. కౌన్సిలర్ కుడికాల రవికుమార్ ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు కేటీఆర్. అవసరమైన వైద్య సదుపాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. జగిత్యాల మున్సిపాలిటీలో రసవత్తర రాజకీయ డ్రామా నడుస్తోంది. ఇన్ఛార్జ్ చైర్మన్ గోలి శ్రీనివాస్ పై 29 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కలెక్టర్కు లేఖ అందించారు అసమ్మతివాదులు. ఏడాది క్రితం మున్సిపల్ చైర్మన్ ను దింపేసి ఆయన్ను గద్దెక్కించారు. ఇప్పుడు ఆయన తనంతట తానే పోతానన్న అసమ్మతివాదులు ఆగట్లేదు. గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. బినామీ పేర్లతో ఖాతాలు తెరిచి 2 కోట్ల రూపాయల నిధులను మళ్లించడం, పశు సంవర్ధక శాఖ భవన్లో ఫైళ్ల మాయంపై ఏసీబీ విచారణకు ఆదేశించింది. దీనిపై ఇప్పటికే గచ్చిబౌలి పీఎస్లో కేసు నమోదైంది. ఈ కేసును ఏసీబీకి బదిలీ చేసింది ప్రభుత్వం. మదిర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులను ఆరా తీశారు. కీలక సూచనలతో పాటు మదిర ఓఆర్ఆర్ కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా కలెక్టర్ గౌతమ్, వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరులో కోళ్ల పందాల సందర్భంగా ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. పందాల బరిలో ఇరు వ్యక్తుల మధ్య మొదలైన వివాదం తీవ్ర రూపం దాల్చి రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు. అమలాపురంలో కనుమ ముగింపు వేడుకలు సందడిగా జరిగాయి. స్థానిక వ్యాపారవేత్త ఎన్వి రావు నివాసంలో దాదాపు 3 గంటల పాటు బాణాసంచా కాల్చారు. వేడుకలకు ఆ ప్రాంతమంతా హోరెత్తింది. వేలాది మంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు. జై భారత్ నేషనల్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. 2-3 రోజుల్లో మేనిఫెస్టోను విడుదల చేస్తామని చెప్పారు. కోనసీమ జిల్లా అంబాజీపేట జగ్గన్నతోట ప్రబల తీర్థాన్ని సందర్శించారు లక్ష్మీనారాయణ. తమ పార్టీలో చేరడానికి ఎంతో మంది ఉత్సాహం చూపిస్తున్నారన్నారు. హైదరాబాద్ ఆల్విన్ కాలనీలో ఎల్లమ్మ బండలో ఓ సైకో మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతను మహావీర్ కాలనీ నివాసిగా గుర్తించారు. విచారిస్తున్నారు పోలీసులు. తెలంగాణ కర్ణాటక సరిహద్దుల్లో కృష్ణా నదిపై నిర్మించిన బ్రిడ్జిపై నుంచి రాకపోకలను అధికారులు నిలిపివేశారు. నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలో ఉన్న కృష్ణా బ్రిడ్జిపై నుంచి జాతీయ రహదారి 167 వెళ్తోంది. అయితే బ్రిడ్జికి మరమ్మతులు చేసేందుకే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. లోక్సభ నియోజకవర్గాలపై బీఆర్ఎస్ సమీక్షలు కొనసాగుతున్నాయి. ఇవాళ నాగర్ కర్నూలు సెగ్మెంట్ నేతలతో కేటీఆర్ భేటీ అవుతారు. నేతల అభిప్రాయాలను తెలుసుకునే కేటీఆర్ అభ్యర్థి ఎంపికతో పాటు గెలుపు వ్యూహాలు రచిస్తారు. దావోస్లో 3వ రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా దావోస్లో పలు కంపెనీలు, ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా కేరళ చేరుకున్నారు ప్రధాని మోదీ. ఎర్నాకులంలో భారీ రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో ప్రజలు అభివాదం చేస్తూ ముందుకు సాగారు ప్రధాని మోదీ. ఆయనకు అడుగడుగునా పూలు చల్లి ఘన స్వాగతం పలికారు ప్రజలు. కేజ్రీవాల్ ప్రభుత్వంపై మండిపడ్డారు ఎంఐఎం చీఫ్ అజదుద్దీన్ ఓవైసీ. అయితే ప్రతి ప్రభుత్వ స్కూళ్లలో హనుమాన్ చాలీసా పఠనం చేయాలన్న నిర్ణయాన్ని తప్పుపట్టారు. కేజ్రీవాల్ ఆర్ఎస్ఎస్ అజెండాను అమలు చేస్తున్నారన్నారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు త్వరగా నెరవేర్చాలన్నారు అసదుద్దీన్. ప్రధాని మోదీ స్వగ్రామం వాద్ నగర్ లో 2800 ఏళ్ల నాటి మానవ అవశేషాలు కనుగొన్నారు పురావస్తు శాస్త్రవేత్తలు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు 1,00,000కు పైగా అవశేషాలు వెలికితీశామన్నారు పురావస్తు శాఖ అధికారులు. ప్రస్తుతం వాటి గురించి పరిశోధనలు చేస్తున్నారు. తమిళనాడు వ్యాప్తంగా పొంగల్ వేడుకలు ఘనంగా సాగిస్తున్నారు. తిప్పత్తూర్ జిల్లా వన్యంబాడి స్టేషన్లో సంబరాలు చేసుకున్నారు పోలీసులు. అంతే సంప్రదాయబద్ధంగా నృత్యాలు చేశారు. జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై సంబరాల్లో 250 మంది పోలీసులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇవాళ అయోధ్యలో గర్భగుడికి చేరుకున్నారు బాలరాముడు. పవిత్ర జలాలతో బాలరాముడికి అభిషేకం చేశారు. రామ్ లల్లా విగ్రహాన్ని నేత్రాలంకరణ చేయనున్నారు ప్రధాని మోదీ. అయితే 22న మధ్యాహ్నం 1 గంటకు పూర్తి కానుంది ప్రాణప్రతిష్ఠ మహోత్సవం. అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో దేశంలోని ప్రతి వర్గం ఏదో ఒక రీతిలో మమేకమవుతోంది. యూపీలోని అవధ్ యూనివర్సిటీ విద్యార్థులు అయోధ్యలోని లతా మంగేష్కర్ చౌక్ ప్రాంతంలో పెయింటింగ్స్ వేశారు. రోడ్డుపై చక్కని బొమ్మలు వేసి ఆ ప్రాంతాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సరయూ నదీ తీరం దీపకాంతులతో వెలిగిపోతోంది. ప్రాణప్రతిష్ఠకు శ్రీకారం చుట్టడంతో ఈ దీపోత్సవాన్ని నిర్వహించారు. 1,25,000 దీపాలు వెలిగించారు. వీటిని రాజస్థాన్లోని బికానేర్ నగర వాసులు అయోధ్యకు పంపించారు. స్వస్తిక్, ధనస్సు, శ్రీరామ అంటూ రకరకాల ఆకృతుల్లో ఈ దీపాలు అమర్చారు. ప్రాణప్రతిష్ఠ ముహూర్తం వేళ అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. అయోధ్యలోని లతా మంగేష్కర్ చౌక్ దగ్గర యూపీ ఏటీఎస్ కు చెందిన కమాండోలను మోహరించారు. యూపీలోని వేర్వేరు కీలక ప్రాంతాల నుంచి ఈ కమాండోలను ఎంపిక చేశారు. అయోధ్య గురుకులంలో చదువుతున్న విద్యార్థులు అక్కడ రామ భజన కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులు ఎంతో ఆర్తిగా ఆలపించిన రామ భజన భక్తులను అలరింపచేసింది. పర్యావరణ పరంగా అయోధ్యకు ఎటువంటి హాని కలగకుండా చూసేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సహజమైన పదార్థాలతో ప్రసాదం ప్లేట్లు, ప్రసాదం డొప్పలు తయారీ అక్కడ జరుగుతోంది. వాడేసిన తర్వాత ఈ ప్లేట్లు, డొప్పలు సులభంగా మట్టిలో కలిసిపోతాయని నిర్వాహకులు తెలిపారు.
అయోధ్యలో భక్తులకు ఇబ్బంది కలగకుండా రకరకాల చర్యలు చేపడుతున్నారు. తాజాగా అయోధ్య నగరంలో కీలక ప్రాంతాల్లో ప్రత్యేకమైన ఇన్ఫ్రా రోడ్తో కూడిన హీటర్లు అమర్చారు. దీని నుంచి వచ్చే వేడితో అక్కడ భక్తులు వెచ్చదనం పొందుతున్నారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు మొదలైన సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన 108 అడుగుల అగరబత్తిని మహంతి నృత్య గోపాల్ దాస్ వెలిగించారు. గుజరాత్లోని వడోదరాలో ఈ మహా అగరబత్తిని తయారు చేశారు. 3610 కేజీల బరువున్న ఈ అగరబత్తి 3.5 అడుగుల వెడల్పు ఉంది. దీని పరిమళం 50 కిలోమీటర్ల దూరం వరకు వ్యాపిస్తుండడం, ఆవు పేడ, నెయ్యి, పరిమళాలు, పూలసారం, మూలికలతో తయారు చేశారు అగరబత్తి. నెలన్నర పాటు ఈ అగరబత్తి వెలుగుతుందట. అయోధ్యలో జనవరి 22న జరిగే శ్రీరామ మందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కోల్కతాలో తాను సామరస్య ర్యాలీ నిర్వహిస్తామని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. అన్ని మతాల సమ్మేళనమే ఈ రోజున తాను ఆలయం, మసీదు, చర్చి, గురుద్వారాను సందర్శిస్తున్నానని తెలిపారు. కోల్కతా కాళీ మందిర్ నుంచి ఈ ర్యాలీ ఉంటుందని మమతా వెల్లడించారు. బెంగాల్లోని ప్రతి జిల్లాను ఈ తరహా ర్యాలీలు ఉంటాయని టీఎంసీ ప్రకటించింది. అయోధ్య రామ మందిరానికి సంబంధించిన కీలకమైన శిలాన్యాస్ వేడుక రాజీవ్ గాంధీ ప్రధాని ఉన్నప్పుడే జరిగిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఈ విషయాన్ని తెలిపారు. ఇప్పుడు రాముడి పేరు చెప్పి బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రధాని చేస్తున్న దీక్షపై కూడా పవార్ స్పందించారు. రాముడిపై ఆయనకు ఉన్న భక్తిని తాను గౌరవిస్తానని అన్నారు. కానీ దేశంలో పేదరిక నిర్మూలన కోసం ఆయన దీక్ష చేసి ఉంటే తాను మెచ్చుకునేవాడినని శరద్ పవార్ తెలిపారు. దేశంలో దేశీయంగా అభివృద్ధి పరిచిన కోవిడ్-19 వ్యాక్సిన్ కోవాక్సిన్ ను ఎమర్జెన్సీ ఉపయోగం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి మంజూరు చేసింది. ప్రోటీన్ ఆధారంగా రూపొందించిన కార్బోవాక్స్ ను హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్ ఈ సంస్థ తయారు చేసింది. భారతదేశంలో ఈ వ్యాక్సిన్ ఉపయోగించేందుకు ఇప్పటికే డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసింది. మధుర శ్రీకృష్ణ జన్మభూమి వివాదం మరో మలుపు తిరిగింది. మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. షాహీ ఈద్గా మసీదులో సర్వే నిర్వహించడానికి అడ్వకేట్ కమిషనర్ను నియమిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం స్టే విధించింది. సర్వే కోసం అడ్వకేట్ కమిషనర్ నియామకం సహేతుకంగా లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేసు విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది. శ్రీకృష్ణ జన్మభూమి వివాదానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టులో విచారణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇండియా కూటమి చక్కగా ఉందన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. మిత్రపక్షాలతో సీట్ల పంపిణీపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర నాగాలాండ్ రాజధాని కోహిమాకు చేరుకుంది. అక్కడ స్థానిక యువత పాల్గొన్న ఫుట్బాల్ మ్యాచ్ ను రాహుల్ గాంధీ తిలకించారు. సీట్ల పంపిణీ చర్యలు సంక్లిష్టంగా లేవని, అవన్నీ కూడా సర్దుకుంటాయన్నారు రాహుల్. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో నిర్వహించిన సుందరాకాండ పారాయణంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. తన భార్య సునీతతో కలిసి ఆయన ఈ పారాయణంలో పాల్గొన్నారు. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం ఇకపై నిర్వహిస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. సంక్రాంతి సంబరాల కోసం మెగా కుటుంబం అంతా కలిసి బెంగళూరు వెళ్లారు. ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప మెగా ఫ్యామిలీ అంతా పండుగ చేసుకున్నారు అక్కడే. తాజాగా పండుగ అయిపోవడంతో హైదరాబాద్ వచ్చేశారు మెగా హీరోలు. ఎయిర్పోర్ట్లో చిరంజీవి, రామ్ చరణ్ సహా మిగిలిన మెగా ఫ్యామిలీ అంతా కనబడటంతో కోలాహలంగా మారింది.